హాయ్ అండి. వెల్కమ్ టు గౌరీ మనోహర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఒక సిస్టర్ ప్రశ్నకి సమాధానం ఇస్తామనేసి ఈ వీడియో తీస్తున్నానండి. సితారా గారు మీకోసమేనండి ఈ వీడియో. మీకోసము ఇంకా మీకు ఇలాగ డౌట్లు ఉండే వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు బ్యాక్ పొడవు కంటే ఫ్రంట్ పొడవు బాగా ఎక్కువైంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలనేసి అడిగున్నారు. థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టినందుకు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వచ్చి బ్యాక్ పొడవు కంటే ఫ్రంట్ పొడవు బాగా ఎక్కువ పెద్దదైందేనా, హెచ్చు తగ్గులు వచ్చినాయనా, లేదో షేపు కప్పు పొడవే ఎక్కువ వచ్చిందా అనేసి ప్రశ్న నాకు అర్థం కాలేదు. నేను రెండింటికి సమాధానం చెప్తాను. ఇప్పుడు బ్యాక్ పొడవు కంటే ఫ్రంట్ పొడవు ఎక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం ఒక 1/2 ఇంచి 3/4 ఇంచి అయినా కూడా సరే మీరు సరి చేసుకోవచ్చు. అంతపైన అయితే మీరు ఇప్పాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పట్టుకోండి. హెచ్చు తగ్గులు వచ్చిందంటే సైడ్ కుట్లు ఇప్పేసేయండి. సైడ్ కుట్లు కుట్టేసి ఉంటే స్టిచ్ చేయకపోతే పర్లేదు. ఇక్కడ ఒక డాట్ పట్టేసేయండి. మీకు ఎంత పొడవైనా పర్లేదు, ఎంత ఒక 1/2 ఇంచి చూడండి, ఇంతవరకు కూడా పట్టేయచ్చు. ఇంత పెద్ద పట్టి కూడా పట్టేయచ్చు. ఇంత పట్టి ఇక్కడ పట్టేసి నేరుగా ఇక్కడి నుంచి సన్నగా వచ్చేయాలి. దీనికి డాట్ సన్నగా వచ్చేయాలి. అప్పుడు చాలా తగ్గిపోతుంది. ఇంకా అంతకన్నా మించి పోవడం అంటే ఈ బెల్ట్ ఓపెన్ చేయండి. ఈ బెల్ట్ ఇంతవరకు ఓపెన్ చేయండి. లేకపోతే ఓపెన్ చేయకపోయినా ఇక్కడ కూడా కొంచెం పట్టేయచ్చు. ఇక్కడ కూడా కొంచెం పట్టేసినారంటే అప్పుడు సరిపోతుంది. అది ఇప్పుడు ఇలా పట్టినప్పుడు ఇక్కడ లూజ్ వస్తుంది. ఈ లూజ్ని మీకు వాళ్ళకి కప్పు పొడవు చెస్ట్ పెద్దదిగా ఉండింది అంటే, హెవీగా ఉండిందంటే ఈ లోతు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లోతు లేని వాళ్ళకి ఇక్కడ వరకే సరి చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. షేప్ వచ్చి దాంట్లో కూర్చోకుండా ఏమవుతుందంటే బాడీ మొత్తము మీకు లూజ్గా అయిపోయి అది కరెక్ట్గా మీరు ఎక్కడ ఫిట్టింగ్ పట్టినా కూడా సెట్ అవ్వదు. దానికి ఇక్కడ కూడా ఇక్కడే సెట్ అయ్యింది, ఇక్కడ పట్టేసినారు, ఇక్కడ ఎక్కువ లూజ్ వచ్చింది అనుకో, షేప్ ఉండే వాళ్ళకి సరిపోతుంది. షేప్ లేని వాళ్ళకైతే మీరేం చేస్తారంటే మొత్తం బెల్ట్ మొత్తం విప్పేయాలి. మీరు కష్టం అనుకోబాగండి. కష్టం అనుకోకుండా ఇలాంటి పనులు చేసినారంటే మీకు పని బాగా వస్తుంది. మీకు ఇలాంటివి చేసినప్పుడు మీరు ఈ బెల్ట్ని విప్పేసేయండి. ఇక్కడ ఊక్స్ పట్టి కూడా విప్పేసేయండి. ఇంతవరకు విప్పేసి అప్పుడు దీన్ని కొంచెం కట్ చేసుకునేసేయండి. ఇది సెట్ అవ్వకపోతే, షేప్ లేని వాళ్ళకైతే సాదాగా కొంచెం మీడియం సైజులో ఉండింది, షేప్ పట్టి వరకే కూడా పెద్ద అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వరకు పట్టేస్తాం. ఇక్కడ వరకు పట్టేసి ఇక్కడ ఎక్కువ లూజ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు దీని షేప్ పట్టి తీసేసి ఇలా దీన్ని కూడా కొంచెం కట్ చేసుకునేయాల. కట్ చేసేసి అప్పుడు మీరు పట్టినారంటే మీకు అన్నీ సెట్ అయిపోతుంది. ఇది ఈ విధంగానే ఎక్కువైనప్పుడు ఈ విధంగానే సెట్ చేసుకోవాలండి. మీ వీడియోకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వివరంగా తెలియలేదంటే మీ ప్రశ్న కరెక్ట్గా మీరు ఏదన్నా కానీ ఎవరైనా కానీ ప్రశ్న పెట్టినప్పుడు కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, కొంచెం పెద్ద వివరంగా పెట్టండి. వివరంగా పెడితే నేను ఒక వివరణలోనే మీకు ఇంకా 2-3 వివరణలు కూడా నేను చెప్పేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు కప్పు పొడవు ఎక్కువైందా ఇది ఎక్కువైందా నాకు తెలియదు. అందువల్ల నేను ఇది ఎక్కువైనా కప్పు పొడవు ఎక్కువైనా ఇక్కడ పట్టేసినామంటే ఇక్కడ వరకే లూజ్ ఉండింది అనుకోండి, బాడీ మొత్తం వేస్ట్ ఇదైపోతుంది, పాడైపోతుంది. దానికి దీన్ని ఇప్పిదా సరి చేసుకోవాలి. లేదు ఇది వరకే హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చిందా, మీకు ఎక్కడ హెచ్చు తగ్గులు వచ్చిందా నాకు అర్థం కాలేదు. ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తే మాత్రం ఇక్కడ ఒక డాట్స్ పట్టండి. ఇక్కడ ఎక్కువ పట్టేసి నేరుగా వచ్చారంటే కొంచెం తగ్గిపోతుంది. మళ్ళాగా ఇంకా ఎక్కువగా ఉన్నింది అనుకోండి, ఇక్కడ కూడా కొంచెం పట్టేసేయండి. ఇక్కడ మీరు పట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ లూజ్ అయిపోతుంది. ఇక్కడ లూజ్ అయిపోతే అప్పుడు జాకెట్ మీకు వేస్ట్ అయిపోతుంది కదా. వాళ్ళకి చెస్ట్ ఉంటే దాంట్లో పోయి కూర్చునేస్తుంది, మీకు సెట్ అయిపోతుంది. చెస్ట్ లేదు, అప్పుడు ఏం చేస్తారు? అందుకనేసి ఇక్కడ వరకే అంటే పర్లేదు, ఇది లూజ్ అయిపోయిందంటే కొంచెం విప్పండి. కొంచెం కష్టం అనుకోకుండా విప్పి ఊక్స్ పట్టి దీన్ని విప్పి దాన్ని కట్ చేసి మళ్ళా డాట్స్ పట్టి పట్టినారంటే మీకు అందంగా కరెక్ట్గా ఖచ్చితంగా కూర్చుంటుంది. ఇక్కడ ఒకవేళ ఇక్కడ పట్టుకున్నారు, ఇక్కడ లూజ్ వస్తుంది, హెచ్చు తగ్గులు ఇక్కడ కూడా వస్తుంది కొంతమందికి. ఈ హెచ్చు తగ్గులు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం కట్ చేసేయండి. ఏది ఎక్కువ ఉంటే దాన్ని కట్ చేసేయండి. కట్ చేసేసి ఈ నెక్ పొడవు పెడతారు కదా,
ఈ నెక్ పొడవు బాడీ పొడవు పెడతారు కదా, ఈ బాడీ పొడవు ఇక్కడ ఎంత అయితే కట్ చేస్తారో అక్కడ ఈ మెజర్మెంట్ ఫ్రంట్ కట్ చేస్తారు, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తారా బ్యాక్ పార్ట్ కట్ చేస్తారా చూసుకొని ఈ మెజర్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఎంత అయితే 1/2 ఇంచ్ పడుతుంది కట్ చేస్తారా ఎంత కట్ చేస్తారో చూసుకొని అదే మెజర్మెంట్ ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ నెక్ దించుకోవాలి. మళ్ళీ నెక్ ఇది పట్టేసినప్పుడు ఇది కట్ చేసినప్పుడు ఇది పొట్టి అయిపోతుంది కదా, ఈ నెక్ కొంచెం దించుకోవాలి, ఇది దించుకోవాలి. ఇది కట్ చేసినప్పుడు ఇక్కడ కట్ చేసినప్పుడు అయితే ఇది పట్టేసినారంటే మీకు సెట్ అయిపోతుంది. కప్పు పొడవు వరకైనా అయితే ఇక్కడ పట్టి ఇక్కడ లూజ్ ఉంటే దీన్ని విప్పి మీరు సరి చేయాలా. అట్లా కాదు ఇక్కడికే సరిపోయింది అనుకుంటే ఇలా మీరు సరి చేసుకోవచ్చండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇక్కడైనా కూడా మీకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అన్నారు కాబట్టి ఈ విధంగా సరి చేసుకోవచ్చండి. మీ ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.